సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మొత్తం అంతా మెస్సీ ఇండియాకి వచ్చిన వీడియోసే. ఇండియా అరౌండ్ 150 క్రోర్స్ దాకా ఖర్చు పెట్టింది జస్ట్ ఈ ఒక్క టూర్ కోసం. ఇలాంటి వాటి కోసం మాత్రం డబ్బులుంటాయి. హెల్త్ కేర్ డెవలప్మెంట్‌కి, రోడ్స్ డెవలప్మెంట్‌కి మాత్రం డబ్బులుండవు. జస్ట్ ఒక్కసారి వచ్చినందుకు 70 ఫీట్ స్టాచ్యూ కూడా పెట్టేశారు. హేట్ ఆబ్వియస్లీ మెస్సీ ఈజ్ ఎ గోట్ అండ్ లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్. జస్ట్ ఒక్క సెల్ఫీ అండ్ షేక్ హ్యాండ్‌కి 10 లక్షలంట. అయినా సరే జనాలు ఎగబడి మరీ వీఐపీ పాస్‌లు, టికెట్స్ కొని మరీ మెస్సీని చూద్దామని చెప్పొస్తే కోల్కతా ఉబ్బల్ స్టేడియంలో బెల్లం చుట్టూ ఈగలు మూసినట్టు మెస్సీ చుట్టూ అక్కడ పొలిటీషియన్స్, మినిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళంతా చుట్టుముట్టేసి వాళ్ళేమో మంచిగా వీడియోస్, ఫోటోస్ తీసుకున్నారు. ఒక్క రూపాయి కూడా పే చేయకుండా. ఇంకా అక్కడికి వచ్చిన జనాలు అంతంత పే చేసి మెస్సీని చూడడానికి వస్తే కనీసం మెస్సీ కనిపించలేదు మాకు అని చెప్పి కోపంతో అక్కడ స్టేడియం అంతా డ్యామేజ్ చేశారు. ఇప్పుడు ఆ స్టేడియం ని మళ్ళీ బాగు చేయాలన్నా గవర్నమెంట్ పాకెట్ల నుంచి ఏం డబ్బులు తీయదు కదా. మనం కట్టే ట్యాక్స్లు మన డబ్బులతోనే కదా మళ్ళీ దాన్ని రిపేర్ చేసేది. ఇదంతా పక్కన పెడితే పక్క కంట్రీ ప్లేయర్ కి ఇచ్చేంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మన కంట్రీ ప్లేయర్స్ కి ఇయ్యం. అదేంటో మనం నా ప్లేయర్స్ అండ్ యూత్ కి సరైన స్కిల్స్ లేక కాదు, సరైన సపోర్ట్ లేక ఆగిపోతున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.